మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నాయనా మమ్మల్ని అందరినీ దర్శించు. ఎవరి దగ్గరికి మమ్మల్ని వెళ్ళమంటావో అక్కడికి వెళ్ళి, ఎవరితో మాట్లాడమంటావో వారితో మాట్లాడి నీ ప్రేమను కూర్చున్న సత్యసువార్తను పంచే మనస్సు మాకు దయచేయండి. నశించిపోతున్న వారి పట్ల బాధ్యత కలిగి నిన్ను కూర్చున్న సత్యాన్ని వారికి ప్రకటన చేసే కృప, ప్రచురం చేసే ధన్యత మాకు దయచేయండి. అంతటా అందరూ మారు మనసు పొందాలి అంటే అంతటా అందరూ రక్షించబడాలి. అంతటా అందరూ రక్షించబడాలంటే అంతటా అందరికీ సువార్త అందాలి. ఆ సువార్త అందాలి అంటే నాయన ఆ రోజు పౌలు బర్నబా పంపించబడాలి. అలా ప్రోత్సహించబడ్డారు కాబట్టి వారు వెళ్ళారు. సంఘము వారిని ప్రోత్సహించింది, పంపించింది. ప్రతి ఒక్కరి ఉద్యోగాన్ని ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరి జీతాన్ని పెంపొందించండి, ప్రతి ఒక్కరి వ్యాపారాన్ని ఆశీర్వాదకరంగా మార్చండి, ప్రతి ఒక్కరి బిడ్డను చదువుతో నింపండి, జ్ఞానంతో నింపండి, విద్యతో నింపండి. ఉన్నతమైన చదువులు చదువుకొని ఉన్నతమైన స్థితిలో అయినా వీరు నీకు సాక్షులుగా జీవించాలని సహాయం చేయండి. యేసయ్య పేరిట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.